రావే సోము వచ్చింది ఆ రోజు అయితే మనకు సొంత అంటే ట్యాక్స్ అప్పుడు ఎంత అవే పులుగులో వాటి కోసం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. యువర్ రైట్ విత్ శివ. ప్రజెంట్ మనము మాన్సక్కలూరులో ఉన్నాము. ఇప్పుడుదా బిర్యానీ తిన్నాము, బట్ ఇంకొకసారి మాకైతే కోడి పట్టుకోవచ్చకపోతుంది. రండి చూస్తాము. ఇక్కడ మళ్ళీ కోడి పట్టుకొచ్చి తందూరి చికెన్ చేస్తామంట. ఇక్కడ చూసామండి. సరిపోతుంది. నేను కూడా అయితే ఉన్నాను. అను చేసుకోలేదా? పొట్టిగా ఉండేవాళ్ళు నమ్మకూడదు. అట్లయితే ఉండు, చెప్తా అనుకి. సో ఇక్కడే కోడి అయితే తీసుకున్నా. పడదు బ్రో. ఇంకేం నువ్వు మాన్సక్కలూరు అయిపోద్దివే. మాన్సక్కలూరు అల్లుడు అయిపోతావు త్వరలో. లేదు పెళ్ళిళ్ళు కాలే అమ్మాయికి. ఒక అమ్మాయి ఉందంట బ్రో. ఇప్పుడు ఎగిరే నీళ్ళు కావాలనే జాగ్రత్త. ఫస్ట్ టైం ఇట్లా నీళ్ళ పోయి బాగుంది కా బండే వెళ్తుంది కా. ఇడుకో మట్టి బాగుంది, వెళ్తుంది కా. లోతుందా కా? నా బండి వెళ్ళిపోతుంది కా. బేత్మంగళ చెరువులోనే తొలినాను కా బండి. ప్యాంట్ తడిచిపోయా. లోతుంది కో. ఏమొస్తుంది కా? చేపలు పడతారా? ప్యాంట్ తడిచిపోయింది కో. ఇంకేం చేయలేం. ఈడవరకు వస్తుంది కా బండి మామూలుగా. కాదురా, ప్యాంట్ తడిచిపోయింది. యాడకా ఈ మధ్య టైం దొరకట్లేదు. బిజీ లైఫ్ బిజీ అయిపోయింది చాలా. ఇక్కడ చెరువు నిండి నీళ్ళు వచ్చేసింది ఈ పక్క. ఏంద్రు ఇదే ఆఫర్ వచ్చినట్టే ఉందా? రోజు రోజుకి నేను మితిమీరిపోతానన్నా. ఈ పండ్లంతా చేయకూడదురా రీ, చాలా తప్పురా. సర్లే ఇవి ఒకసారి తట్టేద్దాం. మన దేవగడ్ కోళ్ళు పట్టుకొచ్చిన్నాడు. ఏంటికి రా ఇదే? రే ఏంటికి రా ఇదే? చేసేకాయాల వాడేం లాక్ చేసేకాయాల. పెరుగుంది కానీ ఆనియన్స్ లేకుండా ఎత్తేసుకోండి. అందుకే దాన్ని ఎత్తుకొచ్చింది. కోడిగుడ్డు ఇంట్లో మర్చిపోతుంది. ఫ్లాష్ మ్యాన్ సొమ్ము ఏం చేస్తాను? సొమ్ము గ్రేట్ రా సొమ్ము. నువ్వు మంచిగా కారం పెట్టు. కారం ఎక్కువ ఉండాలా, తింటా అంటే నోరు ఊరిపోవాలా, అట్లా ఉండాలా నువ్వు చేసేది. మాన్సక్కలూరులో వచ్చి మనం మంచిగా చేస్తున్నాం.
సో మసాలా పూసి రెడీ అయిపోయింది కోడి. ఇంకా లోపల కూడా పోయాలి. అవును, మసాలా లోపల దిగితే బాగుంటది. ఇంకా స్వామి ఆడు పూస్తా అన్నప్పుడు మళ్ళీ మసాలా అంతా పుయ్యాల. అవును సార్, పూస్తాము, తెలుసు మేము. తెలుసు పోయి యాడా పోయి చూపిస్తాను. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎంతమందికి ఈయన కూడా చూస్తే డబ్బులు మెల్లుకో ఎట్లా అంటే జాతి రత్నం. ఒకటి చెప్తే దానికి ఇంకోటి చెప్తానే ఉంటారు, కానీ తల్లకాయ తినేస్తారు వీళ్ళు. ఏదో చెప్తానే ఉంటారు. ఫోనే చేయొద్దు. నువ్వు లేకపోతే మాకు ఎట్లరా. ఆ రోజు బిర్యానీ వాన్ లో ఏం కష్టపడినాడు. సరే సోము వచ్చింది ఆ రోజా, హెచ్కే బిర్యానీ హెచ్కే ఎత్తుకొని పరిగెత్తింది సోము. అవును, సోము వచ్చిండ. నాకు లెగ్ పీస్, నాకు ఒకటి, నీకు ఒకటి రా. 4 ఉండే దాంట్లో ఒకటి సోము గానికి ఇచ్చేస్తాము. అదే కష్టపడిపోయినాడు చాలా, వాడికి ఒకటి. నువ్వు కష్టపడతాడు, అందుకే నీకు ఒకటి. అందుకే చెప్పింది. తెలుసా మీరు ఒక వాయిస్ క్లోజ్ చేసినాక ఇంకొకటి. ఇప్పుడు అమ్మా బంటే కడుక్కొని రా విన్నా. రెడీ రెడీ రెడీ. 2 పీసులు లాగరా. దేశీ బార్బిక్యూ, బార్బిక్యూ చికెన్, బార్ కాలిందా? మీరు టేస్ట్ చేసి చెప్పండి, టేస్ట్ చేసి చెప్పండి అంటున్నా. పని చేయండి పోనీ. వీనికి ఇవ్వండి, వీడు తిని చెప్తాడు. బాగుందా? మోయ్ దొడికిందా మోయ్? మసాలా పూసి కాల్ చేయాలని పోనీ. మోహిత్ టేస్ట్ చేసి చెప్పు మోహిత్. ప్రొఫెషనల్ కా కేటీఎం బట్టే మేమైతే విలేజ్ ఉంటాం. బాగుందా? చేసిండేది వచ్చి ఎవరు? వీడు కాదు, వీడు. దేవా చూడి, నువ్వు తింటా అంటే కుక్కకి ఏమంటాడు? తినేసినాక లాస్ట్ లో రావద్దు. లేకపోతే త్వరగా వస్తే మనము త్వరగా వెళ్ళిపోవచ్చు అంతే. ఏదికా ఏమో తెలీదు. నా ఇట్లే వచ్చేస్తుంది నా బండి, నా బండి వచ్చేస్తుంది. గైస్ చూస్తున్నారు కదా, ఈరోజు సండే ఫుల్ అడ్వెంచర్ మానస కొల్లూరులో. మనము ఇప్పుడే చికెన్ చేసుకొని తినేసి ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్తున్నాము. అది చెరువు నుండి మరువు పోతుంది. ఈ మరువు పోయే దగ్గర మనము అక్కడైతే ఇది మానసక్కల్ చైన్లో, సో అక్కడ మనము చేసుకొని తినేసి రిటర్న్ వెళ్తున్నాము మానసక్కల్లో ఊరికి. సో ఇట్లా నడుచుకొని వెళ్ళాలి. జిల్లగా ఉంది ఇప్పుడే. ఇంకొంచెంలో కాల్ ఫ్రీజ్ అయిపోతుంది. జిల్లానుంది నీళ్ళు ఇప్పుడే జిల్లానుంది. ఆడుందా బాట్లో? ఎవరిది? ఆయిందా? ఈడుంది. ప్రజెంట్ చూడండి, నీళ్ళలో మనం నడుచుకొని వెళ్తున్నాము. మంచి ఎక్స్పీరియన్స్. మన బైక్ అయితే వెళ్ళిపోయినాం, వాళ్ళంతా ఇంకా వస్తారనేసి నేను కూడా అట్లే వచ్చిన.
ఇప్పుడు మాన్సక్కల్ ఊరు కదా ఇది. ఆ మాన్సక్కల్ ఊర్లో మనము సూపర్ ఉంది. మంచి ఎక్స్పీరియన్స్. మనం అట్లా వీకెండ్స్ లో వచ్చి వెళ్తా ఉండాలి ఇట్లాంటి చోట్లకి. మన వాళ్ళు అయితే ఇట్లా వెళ్తున్నారు, మన బండి ఇట్లా వెళ్తుంది కాబట్టి మనం ఇట్లా వెళ్ళిపోతాం. గాయ్స్ మేము ఇట్లా వస్తాం, మీరు పోండి. అందుకే ఇట్లాంటి చోట్ల వచ్చినప్పుడు ఎక్స్పల్స్ ఈజ్ ద కింగ్ అని చెప్పేది. నువ్వు చూడే ఆరాంగా కూర్చొని వస్తాను కదా, వాళ్ళలాగా దిగేసి వస్తుందా? నీ జట్ల బండి తోలుతాండి ఎవరు చెప్పు? రైడ్ విషయం జట్ల వచ్చినప్పుడు దొబ్బే లేదు చెప్తాను. దొబ్బేనప్పుడు తోలుకోపోతున్నా చూడు వాళ్ళు వచ్చేసి మనం ఆఫ్ రోడ్ చేసుకొచ్చినాం. గిలల్నా మాన్సక్ జట్లో కాదురా, గెలిచేది ముఖ్యం కాదు, అక్క కోసం త్యాగం చేసేది ఇంపార్టెంట్. ఎంతైనా మన అక్క కదరా. మన కోసం బార్బీక్యూ చేసా, బిర్యానీ చేసా, అక్క కోసం రేస్ వదలమ్మా. నాకు ఇట్లా చాలా ఆశ. నాకు చిన్నప్పుడు ఇంకా ఒక ఆశ ఉంది దేవా, ఇట్లా పొలాల మధ్యలో ఇల్లు కట్టుకోవాలా, ఆవులు ఉండాలా, నేచర్ ని బాగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళేమో చూడు, వాళ్ళేమో అడుగు. దొబ్బేశావు చెప్పండి బా. ఏమో ఏమో అది తెలీదు. అందుకే మనమిద్దరు ఇక్కడ వీడియో తీసుకోవాలి స్టార్ట్ అదే. గ్రిల్ చికెన్ అలా మాకు పేరైతే తెలీదు. విలేజ్ స్టైల్ ఏదో విలేజ్ స్టైల్ చికెన్. అదేమంటారు, కంబిని ఏమంటారా, కంబి పైన కాల్చుకున్న చికెన్ పేరు. కానీ టేస్ట్ బాగుంది నిజంగా. మనం చేసినాం కదా మేము ఆడ, అది దానికన్నా ఇంకా చాలా బాగుంది ఇది. నువ్వు చేయి గమ్మనండి, సోము కష్టపడింది. అవును నువ్వు కూడా. సో మానసక్క ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మనం ఇంకా కుప్పం బయలుదేరేస్తాము. మన వీకెండ్ మంచి సరదాగా జరిగింది. అండ్ ఇట్లాంటి విలేజ్ వాతావరణంలో ఉంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఫ్రెష్ ఎయిర్ అన్ని మంచిగా మనకి సూపర్ గా ఉంటుంది. ఇంటి ముందర పొలాలు.